యో హాయ్ మైలు ఎలా అన్నారు? వెల్కమ్ టు సమురాయ్ తెలుగు గేమర్. 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను ఇది తీసుకోవాలా అని. ఫైనల్లీ అయితే ఇప్పుడైతే తీసుకోవడం జరిగింది అనమాట. డబ్బాలు వచ్చేసాయి అనమాట అమెజాన్ నుంచి. ఓడమ్మ అసలు మామూలుగా చూడడానికి ఇంతే ఉన్నాయి గైస్. లిటరలీ ఎంత 1 kg 2 kg ఉంటాయి కానీ బాబోయ్ బ్యాంక్ నుంచి మాత్రం చాలా మోపుగా కట్ అయింది అనమాట. అసలు చాలా క్రేజీ స్టఫ్. ఇప్పుడే కనుక ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కరెక్ట్ గెస్ట్ చేశారు లేదు చూద్దాం, ఓకేనా? సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం కాస్ట్లీ, ఓకేనా? ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం, ఓకేనా? మొత్తం అంతా బాగా బందోబస్తుగా పంపించారు. మన దగ్గర చాక్ ఉంది, తెంపేద్దాం, ఓకేనా? చలో గైస్, ఫైనలీ ఐఎమ్ ఎక్సైటింగ్ గైస్. ప్యాకింగ్ మాత్రం సంపేశాడు గైస్. లిటరలీ పీకి పారనోకరమే అనమాట. ఇంటి పారేద్దాం, తగ్గేదే లేదు. అమ్మ ఓపెన్ అయింది మమ్మ. అరే ఓపెన్ అయింది ఉన్నాయా స్వామే. అబ్బా ఇదేంది స్టిక్కర్లు వేసాడు. ఒక పేపర్ ఇచ్చారు ఉచితంగా. ఏంది మా వాయుడు కవర్కి వేసాడు. ఓకే కవర్ అయితే చింపి పడేసాం. ఓకే గైస్ ఏమైనా కనిపిస్తుందా ఎనీథింగ్? ఓకే లెట్స్ గో బేబీ. ఫైనలీ గైస్ let's go man guys. ఇది తర్వాత ఓపెన్ చేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ ఓపెన్ చేశాను. ఓకే గైస్ మరి అయితే దీన్ని అయితే మనం అయితే పక్కన పెట్టేద్దాం, ఓకేనా? ఇంకా సరుకు ఉంది, ఓకేనా? ఈ డబ్బా కూడా పడేద్దాం, ఏమవసరం లేదు. చలో గైస్ అంటే ఆ డబ్బా అనుకొని ఈ డబ్బా ఓపెన్ చేశాను పుష్కమని. ఓకే చలో గైస్ మరి అయితే ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. మరి ఇది మామూలు ఉండదు, నరికేయడమే, ఇంకా తగ్గేదే లే అదనమాట. వచ్చేసిద్దాము సరుకు గైస్. చూసుకున్నట్లయితే ఫస్ట్ ఐటమ్ గైస్ 12 GB అనమాట. శాండిస్క్ SD కార్డు 5K 30 FPS రికార్డ్ చేయాలంటే తప్పకుండా ఇది ఉండాలి. అండ్ స్టోరేజ్ కూడా ఒబ్వియస్లీ మనకి ఎంత ఉంటే గానీ ముందుకు వెళ్ళదు అనమాట. పక్కన పెట్టేది. ఇప్పుడు ఏంటంటే బయటకు వెళ్తుంటాం, మరి నాయిస్ అదంతా వస్తూ ఉంటుంది. మరి కెమెరాలో ఇచ్చే మైక్ కొంచెం బాగుంటుందో లేదో అని మరి ఈ డబ్బా తెప్పించాము. ఓకే గైస్ సరుకు చూసినట్లయితే ఇది మీడియా మోడ్ అనమాట. మనకేంటంటే కెమెరాకి ఒక ప్రొటెక్టర్గా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి అలాగే ఒక మైక్ ఇన్బిల్డ్ ఉంటుంది. అండ్ దానికి ఒక విండ్ స్క్రీన్ కూడా ఉంటుంది. సో దట్ గాల్లో వెళ్ళినా కానీ కొంచెం నాయిస్ సప్రెషన్ అవుతుంది. సూపర్ గాయ్స్. ఫైనల్లీ నా ఫస్ట్ ఐటమ్ అనమాట. ఇలా పీల్ చేసి ఓపెన్ చేయడం అనేది మామూలుగా చింపేయడము ఇట్లా చేయడం ఉంటుంది. ఫస్ట్ టైం గాయ్స్ నేను పీల్ చేసి ఓపెన్ చేస్తున్నాను అనమాట. దీన్ని చూసినట్లయితే ఫస్ట్ గాయ్స్ లెట్స్ గో మ్యాన్. ఫైనల్లీ గైస్ ఒక ఐటమ్ పీల్ చేసాం. సరుకు ఓకే చలో గైస్ మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చాడు, మనం చదవం పక్కన పడేస్తాం. ఓకే అండ్ గైస్ వచ్చేసి పేపర్ ఇచ్చారు గైస్. మొత్తం అంతా ఇచ్చారనమాట. చైనాలో కూడా ఉందో పక్కన పడేస్తాం. ఓకే గైస్ చూస్తున్నట్లయితే డబ్బా ఇలా ఉందన్నమాట. ఇలా ఉంది గైస్. లెట్స్ గో గైస్. ఏమి ఇచ్చాడు మామ? చిన్న ఐటమ్ నుంచి చూద్దాం. ఒక స్క్రూ అయితే ఇచ్చాడు. ఒక స్క్రూ ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒక బకెల్ ఇచ్చాడు గైస్. ఇది ఓకే గైస్ ఇది కొంచెం ఇరికించి పెట్టాడు అనమాట. పీకేయడమే. ఒక బకెల్ ఇచ్చాడు అనమాట మౌంట్ చేసుకోవడం కోసం. దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ ఫైనలీ గైస్ మీడియా మోడ్. అయితే ఇక్కడ ఉందనమాట. దీనికి ఒక విండ్ స్క్రీన్ కూడా ఇచ్చాడు. విండ్ స్క్రీన్ ఇట్లా మైక్ పెట్టేసామంటే అంతే మీడియా మోడ్. ఓకే చలో మరి డబ్బాలు పక్కన పడేద్దాం, ఇది పక్కన పడేద్దాం. లెట్స్ గో గైస్. ఫైనల్ ఐటమ్, ఫైనల్ కాదు లాస్ట్ ఫైనల్ ఐటమ్, ఓకేనా? ఎందుకంటే మనం గోప్రోలో బయటకు వెళ్తుంటాం ట్రిప్కి వెళ్ళినప్పుడు. సో మరి బ్యాకప్ కావాలి కదా, మరి ఛార్జింగ్ కావాలంటే మరి ఎలా అవుతుంది? అందుకోసమనే ఇది తెప్పించాను అనమాట. కాంబో అనమాట ఇది. డ్యూయల్ ఛార్జర్ ఎండూరో బ్యాటరీస్ అనమాట. సూపర్ డూపర్ ఉంటుంది.
డబ్బా ఇలా ఉందన్నమాట. సూపర్ ప్రీమియంగా ఉంది. ఇది కూడా నాకు తెలిసి పీల్ చేయడమే ఉంటుంది గైస్. ఐ లైక్ దిస్ గైస్. చూడండి, ఓ మై గాడ్ గైస్, సో ఎక్సైటింగ్ గైస్. ఓకే, పీల్ చేసేసాం. కమాన్ బేబీ. లోపల ఎవరున్నారు? లోపల ఎవరున్నారు చూద్దాం. అమ్మో, సరుకు ఉంది లోపలంతా. ఒక మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఛార్జింగ్ ఎక్కేటప్పుడు ఇలా వస్తుంది, ఫుల్ అయితే ఎలా ఉంటుంది, ఎలా ఇన్సర్ట్ చేయాలని పేపర్ ఇచ్చారు. అండ్ ఫైనలీ గైస్ చూసుకున్నట్లయితే డ్యూయల్ బ్యాటరీ, చార్జరు అండ్ 2 బ్యాటరీస్ అనమాట. గైస్ చూడండి ఎంత చిన్నగా ఉందో. కొత్తవి, ఆ స్మెల్లే వేరు గైస్, నిజంగా అదిరిపోయింది అనమాట. దీన్ని పక్కన తీద్దాము, ఇక్కడ పెడదాము. అండ్ ఆల్సో 2 బ్యాటరీలు. ఉడికమ్మా, ఏందిరా ఇదే ఇంత చిన్నగా ఉందే. ఓకే గైస్, ఎంత దీని పవరు? 1700 గైస్. నా మొబైల్లో 5000 ఉంది గైస్. చూద్దాం మరి ఎలా బ్యాకప్ వస్తుందో. ఇంత బుల్లిగా ఉన్నాయి మరి బ్యాటరీస్. అండ్ ఆల్సో ఇంకొక బ్యాటరీ కూడా ఉంది. ఇది సరిగ్గా వేయలేదు బాగా. ఇట్లా ప్యాకింగ్లో ఇట్లా పెట్టాలా, ఇట్టా పెట్టి పంపించారు. వాట్ ఇస్ దిస్ బిహేవియర్ అదనమాట గైస్. ఇప్పుడు దీంతో పాటు మనకి ఇదే కాంబోలో ఒక కేబుల్ కూడా ఇచ్చారు. ఐ థింక్ ఇది సి టైప్ అనుకుంటున్నా. యా, ఆబ్వియస్లీ సి టైప్. అండ్ ఆల్సో 2 బ్యాటరీలు, చార్జెస్ అనమాట. అండ్ మనకి సి టైప్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకుంటాం అనమాట. ఇది బ్యాటరీ కాంబో. లెట్స్ గో టు ద మెయిన్. కమ్ ఆన్ గైస్, ఇదైతే పక్కన పెట్టేద్దాం. యా, లెట్స్ గో మెయిన్. ఫైనలీ GoPro 12 హీరో బ్లాక్. నిజంగా ఫైనలీ గైస్ GoPro తీసుకుంటానని అనుకోలేదు. వాడి అమ్మాయి ఏంది రవ్వుతుంది. ఒరిజినల్ డూప్లికేటా అనిపిస్తుందా? ఊగుతా ఉందనమాట. చలో గైస్, ఫైనలీ అయితే తీసుకున్నాం అనమాట GoPro 12. దానికి యాక్సెసరీస్ కూడా కొనేసామన్నమాట. యా ఫ్రెండ్స్, ఇలా చూసుకుంటే ఫస్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉందన్నమాట. అసలు మామూలుగా లేదు. 24 months వారంటీ ఉందంట. మరి ఇండియన్ అఫీషియల్ ప్రోడక్ట్ ఇంక్లూడ్స్ అట. మరి ఫ్రంట్ అయితే ఇలా ఉంది చూడడానికి. అండ్ సైడ్ రొటేట్ చేసామంటే ఓ మై గాడ్, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. 27 మెగాపిక్సెల్ సెన్సార్ ఉందంట. 5.3K 60 FPS అండ్ 4K 120 FPS, 2.7K 240 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. అండర్ వాటర్ 10 meters సర్వే అవుతుంది. అండ్ ఆల్సో వాయిస్ కంట్రోల్ కూడా ఉంది. హే GoPro, వీడియో రికార్డ్ చేసుకొని రా అంటే అదే వెళ్ళిపోయి వీడియో రికార్డ్ చేసుకొని వస్తుంది. సో సింపుల్. అండ్ 8x స్లో మోషన్ ఉందంట. ఓ మై గాడ్ గైస్, నేనైతే మా స్లో మోషన్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. సుప్రీం ఫోటో కూడా, రా ఫొటోస్ కూడా, ఫోటో మామూలు కెమెరా లాగా వాడుకోవచ్చు. వీడియో కూడా తీసుకోవచ్చు. HDR ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో 10-bit కలర్ ఉందంట. దీంట్లో మీడియా మోడ్ కూడా సపోర్ట్ ఉందంట. దీంట్లో చెప్పుకోదలిసింది ఏంటంటే హైపర్ 6 స్మూత్ అనమాట. అసలు నేనైతే ట్రైలర్ చూసాను అనమాట. అసలు వాళ్ళు రన్నింగ్లో కూడా కెమెరాని హ్యాండిల్ చేస్తే అసలు స్మూత్గా ఉంటుంది అనమాట. వీడియో అయితే అసలు స్మూత్గా ఉంటుంది అనమాట వీడియో అయితే. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది చూసుకోవడానికి గైస్. ఇంకా ఏదో యాప్ స్టోర్ ఉంది. తర్వాత గూగుల్ ప్లే నుంచి కూడా యాప్ ఉందంట. క్విక్ అనే యాప్ ఉంది. ఒకసారి మనం కూడా మొబైల్లో ఇన్స్టాల్ చేసి చూద్దాం. సో దాట్ ఇంకేముంది మామ, దీంట్లో ఏవేవి ఐటమ్స్ ఉన్నాయి. ఒక కెమెరా, ఒక బ్యాటరీ, ఒక స్క్రూ, బక్కెలు, దానికి అటాచ్మెంట్, ఒక వైర్, అంతే. నేను ఛార్జర్ ఏం లేదు. అండ్ పైన చూసుకున్నట్లయితే సేమ్ ఫీచర్స్ గైస్. ఈ పక్కన ఏం రాశాడో అది. మరి కింద చూసుకుంటే మరి పీల్ చేయడానికి అయితే చేసాడనమాట. ఐ లైక్ పీలింగ్ బ్రో. లెక్కలు దండిగా అయితే పీల్ చేయాలంటే. అయినా యాక్చువల్లీ కంపెనీ వాడే సగం పీల్ చేసి పంపించాడు అనమాట. మిగతా అంటే కష్టం కదా బ్రో పీల్ చేయడం, అందుకోసమని కంపెనీ వాడు సగం పీల్ చేసి పంపించాడు. సో మిగతా పీలింగ్ నేను చేస్తున్నాను అనమాట. ఓ మై గాడ్, కాస్ట్లీ పీలింగ్ గాయ్స్, టూ మచ్ కాస్ట్లీ పీలింగ్ అనమాట. ఓకే, బాక్స్ కంటెంట్స్ చూద్దాం. లోపల
గైస్ GoPro 11లో అయితే ఏదో చిన్న పౌచ్ లాగా ఇచ్చేవాడు, కానీ దీంట్లో ఎందుకు పౌచ్ని స్కిప్ చేసి ఏదో డబ్బా ఇచ్చాడు అనమాట. ఎందుకు డబ్బా ఇచ్చాడు నాకైతే అర్థం కావట్లేదు అనమాట. డబ్బా అయితే చూసుకోవడానికి ఇలా ఉంది, పేపర్ డబ్బానే ఉన్నట్టుంది. దీన్ని ఓపెన్ చేసినట్లయితే లాట్ ఆఫ్ పేపర్స్ బ్రో. అండ్ ఏదో ఇచ్చాడు, వారంటీ, సబ్స్క్రిప్షన్, ఎలా పెట్టాలి, లాట్ ఆఫ్ థింగ్స్ దేర్ బ్రో. అండ్ ఆల్సో ఒక బుక్లెట్ ఇచ్చాడు, ఈ బుక్లెట్ చదువుకోవాలా లేకపోతే అంతే అయిపోతాం. ఇంకా చూసుకున్నట్లయితే గైస్ ఇవన్నమాట బాక్స్ కంటెంట్స్. ఓకే చలో గైస్, మరైతే అటాచ్డ్ బ్యాటరీ అనమాట. దీనికి బాగా పెట్టాడు బ్రో. ఇందాక నేను తీసిన దానికైతే కనీసం కవర్ కూడా వేయలేదు బ్రో, బేసిక్ లేదండి. అండ్ ఇంకేముంది గైస్, ఇంకా లాగేయడమే అనమాట. GoProని జుట్టు పట్టుకొని లాగేయడమే. ఓకే కమాన్ బయటకు వచ్చాయి. అమ్మ వెయిట్ ఉందిరా బ్రో, వాట్ ద హెల్, వెయిట్ ఫీలింగ్ వస్తుంది నాకైతే. నేనైతే ఏ యూట్యూబ్లో కూడా చూడలేదు ఎంత వెయిట్ ఉందో. మీరు ఎవరైనా అన్బాక్స్ చేసి GoPro వెయిట్ ఎంత ఉందో తెలిస్తే కామెంట్ చేయండి మామ, తెలుసుకుంటాను నేను. 12 బ్లాక్ అంటే నల్లగా ఉందని అర్థం. ఓకేనా, మరి బ్లూ ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఇలా ఉందన్నమాట గైస్. ఫస్ట్ దీన్ని అయితే సింపుల్ ఫార్మ్ అవుతాం. ఓకేనా, అంటే కవర్స్ అవాయిడ్ చేసి పేపర్ ఇవ్వడం అనేది నాకు కూడా బాగా నచ్చింది బ్రో. అండ్ చూసుకున్నట్లయితే ఇలా ఉందన్నమాట. ఇంకా లాట్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి. వెనకాల ఒక స్క్రీన్ ఉంటుంది మనకి, ఆ స్క్రీన్ మీద కూడా వచ్చిన ప్రొటెక్టర్ వేసాడు. ఓకే సో 2 కాళ్ళు ఉన్నాయన్నమాట, కాళ్ళతో నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకా మరి అయితే ఇప్పుడు బ్యాటరీని ఇన్స్టాల్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ఇలా లాగాలన్నమాట. వాటర్ ప్రూఫ్ కదా శాండిస్క్ ఎక్స్ట్రీమ్ ప్రో అనమాట. 512 GB తిరిగిపోతుంది గైస్. వీడియో రికార్డింగ్ అయితే మనకైతే చిన్న పేపర్ ఇచ్చాడు గైస్, జస్ట్ ప్యాకింగ్ కోసం. ఓకేనా, ఫైనల్లీ గైస్ కనిపిస్తుందో లేదో, దిస్ ఈస్ ద వన్. ఓకే చలో గైస్, మరి అయితే ఈడేమన్నా చిన్న మార్క్ లాగా ఇస్తాడు, సో దట్ ఇలా ఇన్సర్ట్ చేయాలని. సో అలా ఏం చూపించట్లేదు. సో ఇంకా మన టాలెంట్ వాడాల్సిందే మామ, ఇంకా తప్పదు, ఇట్లే అనుకుంటున్నా. సో దట్ జస్ట్ జెంట్లీ. ఓకే వెళ్ళిపోయింది గైస్. ఓకే గైస్, కింద చూసుకున్నట్లయితే బ్యాటరీ పిన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దట్ దానికి కరెక్ట్గా మనమైతే ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే లాక్ అయినట్టుంది గైస్. అమ్మో, లాక్ అయిన వెంటనే ఇక్కడ ఏదో లైట్ వెలిగింది అట్టా మరి. ఓకే మరి అయితే దీన్ని కూడా గట్టిగా ప్రెస్ చేసి లోపలికి ఇలా అనేద్దాం. కుచ్చుక్కని కలుసుకుంది. ఇది వాటర్ ప్రూఫ్ అనమాట, అందుకోసం అనే గట్టిగా దోపాలి. ఇప్పుడైతే మనం పవర్ బటన్ అయితే ఆన్ చేద్దాం. GoPro అని వచ్చేసింది అనమాట, GoPro అని వచ్చింది. ఇంకా లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోమంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఏమంటుందంటే క్విక్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోమని చెప్తుంది అనమాట. కాబట్టి సో మన మొబైల్ని తీసుకోవాలి. యా ఓకే గైస్, ఇప్పుడైతే మనం యాప్ ఇన్స్టాల్ చేసామన్నమాట. కనెక్ట్ కూడా అయిపోయింది. దీని పేరు సమురాయ్ హీరో 12 బ్లాక్ అనమాట. అగ్రిమెంట్ ఓడికమ్మా, ఇదంతా చదువుకోవాలా ఏంది, స్కిప్ అగ్రీ అంతే గైస్. కనెక్ట్ అయిపోయింది. అండ్ యువర్ బ్యాటరీ మస్ట్ బి అట్లీస్ట్ 20%. ఓకే ఛార్జింగ్ కావాలండి దీనికోసం. చూసారా గైస్, ఛార్జింగ్ పెట్టగానే ఇక్కడ ఎర్రర్ ఏం రాలేదన్నమాట. కెమెరా బ్యాటరీ 20% అని రెడ్ మార్క్ ఉండే, అది పోయింది. డివైస్ బ్యాటరీ అండ్ SD కార్డు పెట్టామంట. SD కార్డులో స్పేస్ ఉంది. కెమెరా ఆన్ అవ్వు, పెద్ద స్కెచ్ మొత్తం. ఓకే గైస్, కెమెరా అప్డేట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కొత్త కెమెరా కానీ కొత్త డివైస్ తీసుకోగానే అప్డేట్ చేసుకోవడం మంచిది. కానీ ఇదేంటంటే మస్ట్ అండ్ షుడ్ అప్డేట్ చేస్తే కానీ ముందుకెళ్ళదు. ఇప్పుడైతే అప్డేట్ చేద్దాం. యా ఇంటర్నెట్ స్పీడ్ ఉంది కాబట్టి మనకైతే ఫటాఫట్ అయిపోతుంది అనమాట. 99%. ఓ మై గాడ్, లిటరలీ 1 minute లోపే అయిపోయింది. మనైతే GoPro అయితే ఆన్ అయిందనమాట. ఓకే మనకైతే GoPro ఇలా వచ్చేసింది. చూసినట్లయితే పిచ్చ క్లారిటీ అయితే ఉందన్నమాట. ఇప్పుడు నన్నైతే GoProలోంచి చూస్తున్నారు. ఇదైతే 5.3K అనమాట, 30 FPS కనిపిస్తుంది. అండ్
మైక్ కూడా అయితే దీంట్లోంచినే వస్తుంది అనమాట. ఓకే గైస్, ఇప్పుడైతే ఒకసారి మీడియా మోడ్ ఇన్స్టాల్ చేసి చూద్దాం అనమాట. దీనికైతే ఫస్ట్ అయితే పైన ప్యానల్ తీసేయాల్సి ఉంటుంది అనమాట. ఇదైతే తీసేయాలన్నమాట. నాకైతే భయం వేస్తుంది, ఎలా లాగాలో ఏంటో. ఓ మై గాడ్, లాగేసాను జెంట్లీ. ఓకేనా, జెంటిల్గా లాగాలి, లాగి వెనక్కి పుష్ చేయాలన్నమాట. సో ఇలా ఓపెన్ అయిపోయింది. ఇలా జెంట్లీ ప్రెస్ చేయడమే, ప్రెస్ చేసి మరి ఇక్కడ పైకి ఇలా అనాలి, లాక్ అవుతుంది. ఓకేనా, లాక్ సౌండ్ కూడా వింటారు. గాయస్ చూసినట్లయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడైతే మనకి ఈ మైక్ లోంచి ఎలా ఉంటుందో చూద్దాం. సరే, ఆన్ చేస్తున్నా. రికార్డు కూడా స్టార్ట్ అయిపోయింది. గాయస్ ఎలా ఉంది, కలర్స్ అన్ని బాగున్నాయా? ఇదన్నమాట గాయస్. ఇప్పుడైతే మనం అంతా సెటప్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఒక చిన్న లాగ్ ఉండబోతుంది అనమాట. మరైతే ఇంకా మరి లాగ్ కూడా రాబోతుంది. గోప్రోలో అయితే సంపేద్దాం. చలో గైస్, బాయ్ బాయ్, అందరికీ నమస్తే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. కమాన్ లెట్స్ గో. కనీసం అట్లీస్ట్ 1000 లైక్స్ అయిపోవాలి. చలో గైస్, బాయ్ బాయ్, నమస్తే. మరి నెక్స్ట్ లైవ్ కాదు, వ్లాగ్లో కలుసుకుందాం. సీ యూ గైస్.